ఆంధ్రాలో అందుకొని చిన్నగా మెల్లగా తెలంగాణకు తాకింది తుఫాను. ఈ తుఫాన్ జయంగా రైతుల ఆగం, పంటలు నష్టం, పబ్లిక్ షెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అన్నట్టు అయ్యింది. ఓ రెండొద్దులు రాష్ట్రం ఉంటదా మునిగిపోతుందా అన్నట్టు దంచినాయి వానలు. పంటలన్నీ ఆగమాగం, చందనం. అందుకనే ఎక్కడెక్కడ పంటలు ఎంత ఆగమైనాయి అనేదంతా అరుసుకునేందుకు గాలి మోటార్ ఎక్కి బయలుదేరిండు మన సీఎం సారు. ఇక పక్క పొంటి పొన్నవ సారు, ఎదురుగా పొంగులేటి సారు, వేం నరేందర్ రెడ్డి సారు ఇద్దరు మంత్రులు సర్కారు సలహాదారులు ఎంబడేసుకుని హుస్నాబాద్ లో ఏరియల్ సర్వే చేసిండు సీఎం సారు. గాలి మోటార్ మీదెక్కి అంతా తిరిగి చూసిండు. మునిగిన పంటలు, కట్టలు తెగిన చెరువులు, వరదలు బారిన పల్లెలు, బురదలైన ఇండ్లు, దుంకుతున్న వాగులు, పొంగుతున్న మత్తలు, జరిగిన నష్టాలు అన్ని అరుచుకున్నారు మీదికెంచి చూసుకుంటా. ఆడికెంచి గదే గాలి మోటార్లో అట్నుంచి అటే వరంగల్కు వచ్చారు. హెలికాప్టర్ దిగి సీదా వరంగల్ హన్మకొండలో వరదలతోని ఆగమైన జాగలకు పోయి పబ్లిక్ ను మందలిచ్చారు. ఇట్లా పబ్లిక్ ను మందలిచ్చిండు, మంచి షెడ్డలు అరుచుకున్నాడు. సర్కారు తరపుకించి ఆదుకుంటామని మాట ఇచ్చిండు పబ్లిక్ కు. సమ్మయ్య నగరు, పోతన నగరు, రంగంపేట ఏరియాలలో తిరిగి పబ్లిక్ ను కలిసిండు. అలా తక్లీఫ్లన్నీ అరుచుకుండు సీఎం సారు. గిట్లా అంతా తిరిగి అరుచుకున్నాక కలెక్టర్ ఆఫీస్ లో అధికారులతో మీటింగులు పెట్టి గీ ముచ్చట్లు చెప్పిండు సీఎం సారు. మనుషులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎక్కడెక్కడైతే హ్యూమన్ లాస్ ఉందో వాటన్నిటిని కూడా రికార్డ్ చేసి పోలీస్ అధికారులకు కూడా కమిషనర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. అట్లా పోయిన వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయండి. తక్షణమే వాళ్ళ వివరాలన్నీ సేకరించి ఎంబడే ఎఫ్ఐఆర్ కట్టి దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వండి. పంట నష్టమైన వాళ్ళకు ఎకరానికి 10,000, ఇండ్ల సామాన్లు సట్రా ఆగమైన వాళ్ళకు 15,000, మొత్తానికే ఇండ్లు కూలిపోయిన వాళ్ళకు కొత్తిల్లు, వరదలలో కొట్టుకపోయి పానాలు పోగొట్టుకున్న వాళ్ళ ఇంటి వాళ్ళకు 5 లక్షలు సర్కారు తరపుకించి ఇస్తారట. అంతా బాగానే ఉన్నది కానీ మరి కౌలు రైతుల పరిస్థితి ఎంత సారు? ఓ పాలి ఆళ్ళ ముచ్చట్లో కూడా ఓ ఆలోచన చేయాలి అంటున్నారు తదిమ రైతులు. మరి చూడాలే ఏం ఆలోచన చేస్తారో ఇక రేపు. అబ్బో ఏం వానలో ఏమో పొర్రి. ఎంత ఎండగొట్టినా ఉండొచ్చు కానీ గీ తరీకల వానలు పడితే నిమ్మలంగా ఉండలేము, వండుకొని ఇంత తినలేము. ఇవాళ జర్రంతా నిమ్మలంగానే ఉన్నది కానీ అబ్బో నిన్న మొన్న పడ్డ వానలకైతే ఆగమాగం చందనం అయిందబ్బా. బంగాళాఖాతంలో అల్పపీడనం లేచి ఇంత ఆగం చేసింది. ఇప్పుడు వానలైతే జర్రంతా తగ్గినాయి కానీ పబ్లిక్కు గీ బురద తిప్పల తప్పుతలేదు. ఇంకా వాన ఆగింది, వరద తగ్గింది, బురద మిలిగింది. వరంగల్ హన్మకొండలో గిట్లుంది ఇయాల. ఇయాలకు చూస్తే కాలనీలన్నీ కాలువలై పారుతుండే. వానలు తగ్గినాయి, ఇక ఇండ్లు శుభ్రం చేసుకుందామని ఏ ఇంట్లో కాలు పెట్టినా బురద, ఏ ఇంటి ముంగడ చూసినా చెత్తనే గిట్లా. ఇక్కడ ఈ గల్లీలకు ఇవంతా రావడానికి, ఏరియాకు రావడానికి కారణం గేట్లు ఎత్తకపోవడం కారణం. ఆ గేట్లు ఎత్తండి అని మేము అడిగితే అధికారులను, వాళ్ళు ఏమన్నారంటే ఆ గేట్ అక్కడ ఎత్తితే ఆడ రామ్ నగరు తర్వాత అటు వాళ్ళ పెద్ద అధికారులు ఉన్న ఏరియాలన్నీ మునిగిపోతాయి అని చెప్పేసి అని, మా పేద బతుకులు కదా మేము మునిగినా పర్లేదు, మేము చచ్చినా పర్లేదు, మేము ఎట్లా ఉన్నా పర్లేదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయడం జరిగింది. అందుకోసమని ఈ విపత్తు జరిగింది. ఇండ్లు ఖరాబు, గొడ్డు గోదాగం, ఇంట్లో ఉన్న సరుకులు సౌదాలు సగలం ఆగం, రోడ్లు తెగినాయి, డాంబర్ పెచ్చులు లేచినాయి. నూకొచ్చిన వరదలకు కాలువల పొంటి కొట్టుకొచ్చిన చెత్తంతా తట్టుబడితే గిట్టెత్తిపోస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. అండర్ గ్రౌండ్ వేసిండు, ఏం లాభం ఏముంది? ఎవరేమన్నారు? ఎన్ని కోట్ల నష్టం ఎందుకు చేస్తారు? ఎవరికోసం కట్టిల్లు, ఎవరికోసం ఇది చేస్తారు? మీరు కట్టడం ఎందుకు, మమ్మల్ని ముంచడం ఎందుకు? వరద గట్టిగా నూకొచ్చుడుతోనే తెల్లారి తలకనే ఊర చెరువు కట్ట దిగుడుతోని వరంగల్ హన్మకొండలు మునిగినంత పానైంది. వరద తగ్గింది కానీ ఇప్పుడు బురదతోని తిప్పలైతుంది అక్కడి పబ్లిక్ కు పాపం. మరి చూడాలి వాళ్ళకు సర్కారు వాళ్ళు ఏమన్నా ఆసరి అవుతారో లేదో అనేది కానీ ఈ వానలు చల్లకుండా వరంగల్ మీద పగబట్టినట్టే చేస్తుంది అబ్బా. పెద్ద పట్టణాల పొంటి అప్పుడప్పుడు 5K రన్ను 2K రన్ను అని ఉరుకుడు పోటీలు అవుతుంటాయి. ఎక్కువ ఇవి పోలీసోళ్ళు, సినిమా హీరోలు, రాజకీయ నాయకులే పెడుతుంటారు. అట్లనే మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నాడు కూడా అసొంటి పోటీనే అయ్యింది. మరి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉరికిర్రో చూద్దాం పర్రి. దేశమంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సంబరాలు మస్తు జోర్దార్గా అయినాయి. ఏక్తా దివాస్ పేరుతోనైనా ఈ కార్యం ఎక్కడ చూసినా ధూమ్ధామ్ నడిచింది. పొద్దుగాల కాలరెక్కలు సాఫ్ చేసుకొని దేశ ఐకమత్యాన్ని యాద్ చేసుకుర్రు. ఇక మన పట్నంలో 2K రన్ అని ఉరుకుడు పోటీలు పెడితే గా కార్యానికి మెగాస్టార్ చిరంజీవి సార్ హాజరుపడ్డాడు. సార్తో పాటు డీజీపీ శివధర్ రెడ్డి సారు, ఇంకా పట్నం కమిషనర్ సజ్జనార్ సార్లు కూడా హాజరుపడి జర్రసేపు రెక్కలు సాఫ్ చేసుకుర్రు.
చూస్తుర్రు కదా చిరంజీవి సార్ తో పాటు పోలీస్ పెద్ద సార్లు ఎంత హుషార్ మీద ఉన్నారు. ఇక అట్లా ఉరుకుడు ఎక్సైజులు ఒడిచినాక మెగాస్టార్ మాట్లాడుకుంటా గిట్లా అన్నాడు. వ్యవస్థలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ. ఖచ్చితంగా వాళ్ళు బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. బట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి. ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రోడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది. దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలి దాని మీద వాళ్ళు పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి. వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు, వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు. ఇలాంటివి ఆటలు కొనసాగని చేస్తారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఇక ఇదిట్లుంటే అటు గుజరాత్ లో ఉన్న పటేల్ విగ్రహం కాడ ప్రధాని మోడీ సారు నివాళులర్పించిండు. మోడీ సార్ పటేల్ కు దండాలు పెడుతుంటే పాయనంగా గాలి మోటార్లకెంచి పూలవాన కురిపించిర్రు సైనికులు. అటెంకా ఆర్మీ సైనికులు చేసిన పరేడ్ కార్యం పెద్ద పండగ లెక్కనే సాగుతుంటే అటు కళాకారులు డాన్సులు పాటలతోని మైదానం అంతా దద్దరిల్లేటట్లే చేసిర్రు. ఇట్లా ఒక్కతాన అని కాదు, దేశం అంతా పటేల్ జయంతితో పాటు పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం చివరి రోజును మా జోరుగా చేసిర్రు. 2K రన్లు 5K రన్లు పెట్టి పొద్దుగాల ఎవళ్ళ జాగల్లా వాళ్ళు ఉరుకుడు ఎక్సైజ్లు అబ్బో చిన్నగా లేదు సమరం. గిట్లా అన్ని జాగలల్లా రాజకీయ నాయకులతో పాటు కలెక్టర్లు పోలీస్ పెద్దసార్లు ఎంపీలు ఎమ్మెల్యేలు జనాలు కూడా పెద్ద పెట్టిన హాజరుపడి మా గొప్పగా చేసిర్రు. పటేల్ను దలుచుకొని దేశం అంతా ఒకటే, అందరం సమానమే అన్నట్లు నినాదాలు చేసిర్రు. తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా 3 శాఖలు ఖాళీగా ఉన్నాయి. 2.5 ఏళ్ళు ఒడిచిపోయింది. ఆయన ఇంకా మిగిలిన శాఖలు ఎవ్వళ్ళకి ఇస్తలేరు. అసలు ఇంతవరకు తెలంగాణకు చదువుల మంత్రి లేడు, పోలీస్ మంత్రి లేడు, ముస్లిం మైనారిటీకించి ఒక్క మంత్రి కూడా లేడు అని ఎగస్ పార్టీలు ఎత్తెత్తిపోస్తుర్రు. అగో గదే మనసుకు తీసుకున్నట్టుర్రు. ఇవాళ మైనారిటీ కోటా కింద గీసార్ను మంత్రిని చేసిర్రు మన సర్కారోళ్ళు. రైట్, తెలంగాణ మంత్రి వర్గంలోకి ఇంకొక కొత్త మంత్రి సార్ వచ్చిండు. ఇగో గీసారే కొత్త మంత్రి. అప్పట్లో ఇండియన్ క్రికెట్ టీం కు పెద్దగా ఉండే సారు. ఇండియా టీం ను నడిపించినట్టే ఆయనకి ఇచ్చిన మంత్రిత్వ శాఖను కూడా అటునే నడిపిస్తాడు అనుకున్నట్టు కావచ్చు గవర్నమెంట్ వాళ్ళు. అందుకనే సార్ను మంత్రిని చేసిరు సీదా. గమ్మత్ ఏందంటే ఇప్పటి వరకు ఒక్క పాలు కూడా ఎమ్మెల్యే కాలే, సీదా మంత్రి అయిండు. మళ్ళా అట్టెట్ట అంటారా, దానికి కూడా లెక్క ఉంది. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ కోటలో మంత్రిని చేసిరు అన్నట్టు. గిట్లయితే ముస్లిం మైనారిటీ కింద ఒకరిని మంత్రిని చేసినట్టు కెప్టెన్ సాబ్ కు ఓ మంత్రి పదవి ఇచ్చి మాట నిలబెట్టుకున్నట్టుంటది అనుకున్నట్టు కావచ్చు. అట్లా శుక్రవారం నాడు రాజ్భవనంలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ సారే దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించిండు గీతీరుగా. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. పక్క పోయింటి సీఎం సార్ కూడా ఉన్నాడు. ఇగిట్ట ప్రమాణ స్వీకారం చేసినాక మైకుల ముందు మాట్లాడుకుంటా గీ ముచ్చట చెప్పిండు కొత్త మంత్రి సారు. कैबिनेट डिसाइड करेंगे, सीएम डिसाइड करेंगे, जो भी मुझे देगा मैं बिल्कुल ईमानदारी से काम करूंगा और अपलिफ्टमेंट ऑफ डाउन ट्रोडन और जो नीचे के तबके लोगों को उनको मैं जरूर काम करूंगा. ఇంటి వాళ్ళు మస్తు మురుస్తురాట సార్ కు మంత్రి పదవి వచ్చినందుకు. మంత్రి పదవి ఇచ్చిన సర్కారులకు ధన్యవాదాలు చెప్పుకుంటూనే జూబ్లీ హిల్స్ లో షై పార్టీ క్యాండిడేట్ ను గెలిపిస్తా అనుకొచ్చిండు కూడా. ఇప్పటికైతే ఇంతే, సార్ కు ఏ శాఖ ఇస్తారో తెలిసినాక మళ్ళీ అప్పుడు ఇంకో వార్త చెప్పుకుందాం. పాదయాత్రలు ప్రచారాలు మైకుల ముచ్చట్లు కలిసినోళ్లను మందలిచ్చుడు పాయరంగా మాట్లాడుడు ఫోటోలు దిగుడు ఓట్లాడుగుడు అబ్బో మస్తు జోరుగైతుంది జూబ్లీ హిల్స్ లో ఓట్ల ప్రచారం. ఎవ్వరు తగ్గుతలేరు. ఓట్లు దగ్గర పడుతున్న కొద్దిగా ప్రచారాలు ఇగింత జోరుగైతున్నాయి. పెద్ద పెద్ద లీడర్లు కూడా రంగంలోకి దిగిర్రు. అటు దిక్కుకెంచి ఒకళ్ళు ఇటు దిక్కుకెంచి ఒకళ్ళు రోడ్ షోలు చేస్తుర్రు. అరుసుకొని వద్దాం పారోసారి. ఓ రోజు లీడర్లు కార్యకర్తలు కరపత్రాలు పట్టుకొని బ్యాలెట్ పేపర్లు పట్టుకొని ఇంటింటికి తిరుగుకుంటా ఓట్లు అడుగుతుంటే ఇటు పెద్ద పెద్ద లీడర్లు రోడ్డు షోలు చేసుకుంటా పబ్లిక్ కు పూసగుచ్చుతున్నారు. ఓ రోజు సీఎం రేవంత్ రెడ్డి సారు, ఇంకో రోజు కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సారు ఇద్దరు జూబ్లీ హిల్స్ ఓట్ల ప్రచారంలో జోరు పెంచారు. షేక్పేటలో సురువు చేసి ఓయూ కాలనీ, పిఎస్ సిటీ కాలనీ, రాములోరిగుడి, సమతా కాలనీకించి వినోదా నగర్ దాకా నడిచింది కేటీఆర్ సార్ రోడ్ షో. రోడ్ షోలు అంటే ఇక చిన్నగా ఉంటదా, మూల మూలకు మీటింగులే, మైకులలో జోరు జోరు ముచ్చట. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3.5 లక్షలున్న ఐటీ ఉద్యోగులు దాదాపు 10 ఏళ్ల లోపలనే
10 లక్షల ఉద్యోగాలు సృష్టించింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇంత అద్భుతంగా కేసీఆర్ గారు పనిచేసి 10 ఏళ్ళు మరి అద్భుతంగా తెలంగాణని నెంబర్ 1 చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ లాస్ట్ ర్యాంక్ మొత్తం 28 రాష్ట్రాల్లో చివరి ర్యాంకులో పెట్టి తెలంగాణను చూస్తుంటే నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికి దుఃఖం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇట్లా సీదా సర్కారులకే సూటి పెట్టిండు. ఎగస్ పార్టీ వాళ్ళ ప్రచారాలు గిట్లుంటే ఇది గవర్నమెంట్ వాళ్ళ రోడ్డు షో. కూడదు సీఎం సార్ వచ్చిండు రోడ్డు షో చేసేందుకు. మధురా నగర్ లో సులువు చేస్తే వెంగళరావు నగర్ డివిజన్ మీదంగా నడిచింది సార్ ప్రయాణం. పోయిన కాడల్లో పబ్లిక్ ను మందలిచ్చుడు, మంచి షెడ్లు అరుచుకుడు, ఆగి ముచ్చట్లు చెప్పుడు ఇదే కథ. పీజేఆర్ సెంటర్ కేంచి జవహర్ నగర్ మీదంగా సాయిబాబా గుడి పక్క పోయింట్ ఉన్న సాకలి ఐలమ్మ విగ్రహం వరకు నడిచింది సార్ యాత్ర. ఇట్లా రోజుకు 2 డివిజన్లలో చేస్తారట రోడ్డు షోలు. సీఎం సార్ సుధా అంతే మూల మూలకు మీటింగులు పెట్టుడు, పట్నం పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పుడు. దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? పీజేఆర్ పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా ఉన్న పీజేఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిన ఈ కిరాయి మూక ఈ రోజు సానుభూతితోని ఎన్నికల్లో ఓట్లేమని అడుగుతారు. ఈనాడు ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లు అడిగే హక్కు మీకున్నదా అని నేను అడుగుతున్నా. గిట్లా వీళ్ళని ఆళ్ళనుడు వాళ్ళని ఇళ్ళనుడు ఓ రోజు ఒకరినొకరు తిట్టుకుంటూనే ఇంకో రోజు ఓట్లు అడుగుతున్నారు కూడా పబ్లిక్ ను. కూటి కోసం కోడి విద్యలు అన్నట్లు ఓట్ల కొరకు కోడి తిప్పలు పడుతున్నారు ఇప్పుడు లీడర్లు. ఓట్ల కొరకు ఒకరిని పట్టకొకరు లీడర్లు అయితే బగ్గని తిప్పలు పడుతున్నారు. కానీ మరి చూడాలి ఓటర్ అన్నలే ఎవరికి పట్టం కడతారు అనేది రేపు. మీ ఇంట్లో గడియారం ఉందా? ఉంటే అది ఏ కలరు, ఎటుకించి ఎటు తిరుగుతుంది చూడంగానే టైం చెప్పగలరా? అగ్గ గిదేం అడుగుడు, గడియారం ఎటుకెంచి ఎటు తిరుగుడేంది చిత్రం కాకపోతే ఏ గడియారం అయినా ఎడమ నుంచి కుడికి తిరుగుతుంది, గిది కూడా తెలియదా అని అనుకోకుర్రి. ఆదిలాబాద్ పట్టంకెంచి ఎక్కడలేని పోయి ఇచ్చంతరమైన గడియారం ఓడి పట్టుకొచ్చినాము. మరి చూడంగానే టైం ఎంతనో చెప్పుర్రి మీరే. ఎంత 1:23 అవుతుంది అంతే కదా అని సింపుల్ గా తీసి పడేకురి. పరీక్ష పట్టి చూస్తే టైం 11:35 అవుతుంది. చూసి రానుల్లా ఇది ఉల్టా పల్టా తిరిగే ఇచ్చంతరమైన గడియారం. అంటే 1-2 ఉల్టా ఉన్నాయి, తిరిగే మూలు సూత ఉల్టా తిరుగుతున్నాయి. ఆదిలాబాద్ పట్నం బొక్కలగూడెంలో ఓ కంప్యూటర్ షాపులు ఉంది ఈ వెరైటీ గడియారం. కుర్చీదానికి ఈ షేటు 20 ఏళ్ల కింద హైదరాబాద్ కించి కొనుక్కుపోయి అలా షాపులో పెట్టిండు. అప్పటి సంధి దాన్ని ఖరాబ్ కాకుండా మంచిగా పనిచేస్తాడు చూసుకుంటుండు. ఇది అన్ని గడియారం లెక్క ఎడం బాజుకెంచి కుడి బాజు కాకుండా కుడి బాజుకెంచి ఎడం బాజు తిరుగుతుంది. అంకెలు సూత అట్టనే కుడి నుంచి ఎడమకు ఉండాల్సిన అంకెలు దీంట్లో ఎడమ నుంచి కుడి బాజుకున్నాయి. అట్లని ఈ గోడ గడియారం ఒక్కటే కాదులో చేతికి పెట్టుకునే గడియారం సూత అట్టనే అంత ఉల్టా పల్టా. మరి 20 ఏళ్ల కింద గింత ఇకమత్తుని ఏ కంపెనీలు తయారు చేసిరో ఏమో గాని షాపులోకి వచ్చే ప్రతి కస్టమర్ ఈ గడియారం చూసి చిత్రపోతుండట అని ఓనర్ కుర్షిద్వాయే స్వయంగా చెప్పుకొస్తుండు. ఏదేమైనా దునియాలున్న గడియారాలన్నీ ఒక్క లెక్కుంటే 20 ఏళ్ల కింద తయారైన ఈ గడియారం మాత్రం ఇంకో లెక్క అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.